హలో గైస్, వీడియోస్ వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా. పండగ తర్వాత హెల్త్ బాగోకపోవడం వల్ల స్టిచ్చింగ్ జోలికి వెళ్ళలేదు. అసలు ఇది ఎప్పుడో కట్ చేసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. 3 మీటర్స్ లైనింగ్ అనేది తీసుకొచ్చాను. అందులో 1 మీటర్ సపరేట్ చేశాను. బాడీ పార్ట్ కోసం అనేసి కట్ చేశాను. 15 ఇంచెస్ ఫ్రంట్కి బ్యాక్కి కలిపి 4 ఫోల్డ్స్ కింద వేసుకొని కట్ చేసుకోవాలి లైనింగ్. తర్వాత హ్యాండ్స్ కోసం అని చెప్పేసి సో నేను 10 ఇంచెస్తో హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. బాడీ పార్ట్కి హ్యాండ్స్కి కట్ చేయగా ఈ క్లాత్ మిగిలింది కదా, ఇది ఎంత పొడవు ఉందో చెక్ చేసుకుందాం. అదే వెడల్పు. మనం పైటంచిని సపరేట్ చేసుకుందాం శారీలోంచి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కట్టు చెంగు ఇస్తారు కదా, కట్టు చెంగుని కూడా మనం కట్ చేసేసుకుందాం. సో కట్టు చెంగు దగ్గర ఇక్కడైతే బార్డర్ రాలేదు, ప్లేన్ ఇచ్చారు. ఇది బాడీ పార్ట్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఇది కూడా కట్ చేసేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చాను, ఇంకా డాట్స్ అవి మార్క్ చేసుకున్నాను ఇక్కడే నేను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ అలా డ్రా చేశాను నేను. మనం కొలతలు తీసుకొని దాని ప్రకారం మార్క్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి తీసేగా ఇప్పుడు మిగిలిన పార్ట్ ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. ఇక్కడైతే హ్యాండ్స్, ఇక్కడ వచ్చేసి పైట చెంగులో బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ హ్యాండ్స్కి పడుతున్నాను ఇలాగా. మళ్ళీ అందులో శారీలో బార్డర్ కట్ చేసిన డబుల్ బార్డర్ హెవీగా అయిపోతుందని చెప్పి మనం ఇప్పుడు హ్యాండ్స్ బాడీ పార్ట్స్ అన్నీ కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ పీసులన్నీ జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోవాలి. నేను హైట్ అయితే 38 తీసుకున్నాను. సో ఇది అయితే మిగిలింది క్లాత్ పొడవు కట్ చేసేగా శారీ మొత్తం కట్ చేసేసాను 4 ఫోల్డ్స్ కింద వేసి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 2 మీటర్స్, ఫ్రంట్ పార్ట్కి 2 మీటర్స్, బ్యాక్ పార్ట్కి 2 మీటర్స్ కట్ చేసుకున్నాను. ప్రిల్స్ అనేవి బాగా వస్తాయని చెప్పి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కోసం కటింగ్ వీడియో అయితే చూసారు కదా. స్టిచ్చింగ్ వీడియో ఎక్కడో మిస్ అయ్యింది, సో డిలీట్ అయిపోయింది. ఇది చూసారా, ఫ్రాక్ ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. బాడీ పార్ట్ ఇంకా ప్రిల్స్ అయితే ఐరన్ ప్రిల్స్ పెట్టాను, సూపర్ వచ్చింది. కస్టమర్ ఈజ్ సో హ్యాపీ.